నమస్తే భారత్ నౌ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇమ్రాన్ ఖాన్ కౌంట్ డౌన్ స్టార్ట్స్, ఓటింగ్ కు దూరంగా ఉండాలని పిలుపు. కేంద్ర పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి, బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చిన ప్రధాని మోదీ. రాహుల్ను కలవనున్న టీ కాంగ్రెస్ సీనియర్లు. ఢిల్లీలో రాహుల్తో భేటీ కానున్న టీ కాంగ్ సీనియర్లు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు, కేసును మరింత వేగవంతం చేసిన ఈడీ. అత్యంత విలువైన సెలబ్రిటీగా కోహ్లీ, వరుసగా 5వ ఏడాది టాప్లో నిలిచిన విరాట్. కలిసొచ్చిన ఉక్రెయిన్ రష్యా పరిణామాలు, లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవికి కౌంట్ డౌన్ మొదలైంది. చివరి బాల్ దాకా ఆడుతూనే ఉంటానన్న ఈ ఆల్రౌండర్ సొంత పార్టీలోనే ధిక్కార స్వరాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సంకీర్ణ భాగస్వామ్య పక్షాలను తనకు అనుకూలంగా ఎలా మార్చుకుంటున్నారో అంచనాలను అందడం లేదు. ప్రతిపక్ష PMLN ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానంపై మార్చి 31న చర్చ జరుగుతుందని, ఏప్రిల్ 3న ఓటింగ్ ఉంటుందని హోంమంత్రి షేక్ రషీద్ వెల్లడించారు. పాక్ చరిత్రలో అవిశ్వాసం ఎదుర్కొంటున్న 3వ ప్రధాని ఇమ్రాన్. 1989లో బేనజీర్ భుట్టో, 2006లో షౌకత్ అజీజ్లపై పెట్టిన అవిశ్వాస తీర్మానాలు వీగిపోయాయి. నయా పాకిస్తాన్ నిర్మిస్తామంటూ 2018లో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైంది. 2 ఏళ్లలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 12% పైకి ఎగబాకింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. ఇమ్రాన్ వైఫల్యాల విపక్షాలకు ఆస్త్రాలుగా మారాయి. సొంత పార్టీతో పాటు భాగస్వామ్య పక్షాల్లోనూ అసంతృప్తి మొదలైంది. ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వాతో విభేదాలు ఇమ్రాన్కు ప్రతికూలంగా మారాయి. ISI డైరెక్టర్ జనరల్ ఫైజ్ హమీద్ను మార్చినప్పటి నుంచి ప్రభుత్వంపై ఇమ్రాన్ పట్టు సడలిపోయింది. ఆర్మీతో ఇమ్రాన్ విభేదాలను గుర్తించిన విపక్షాలు ఆయనను గద్దెదించడానికి ఇదే ఛాన్స్ అని అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాయి. SC, ST సహా అణగారిన వర్గాల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ప్రధాని మోదీ బీజేపీ ఎంపీలకు పిలుపునిచ్చారు. 14న భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కావడంతో సామాజిక న్యాయ పక్వాడాలో భాగంగా ఏప్రిల్ 6 నుంచి వివిధ రకాలైన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అణగారిన వర్గాల కోసం కేంద్రం చేపట్టిన గృహ నిర్మాణం, పౌష్టికాహారం, ఉచిత రేషన్ వంటి పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రధానమంత్రులు చేసిన సేవల్ని గుర్తించింది కేవలం బీజేపీ అని పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న దేశ మాజీ ప్రధానుల గౌరవార్థం ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి సంగ్రహాలయ మ్యూజియం ప్రారంభం కానుంది. साथियों, श्री श्री हरिचंद ठाकुर जी ने एक और संदेश दिया है जो आजादी के अमृत काल में भारत के हर भारतवासी के लिए प्रेरणा का स्रोत है. उन्होंने ईश्वरीय प्रेम के साथ साथ हमारे कर्तव्यों का भी हमें बोध कराया. परिवार के प्रति, समाज के प्रति अपने दायित्वों को कैसे निभाना है, इस पर उन्होंने विशेष बल दिया. कर्तव्यों की इसी भावना को हमें राष्ट्र के विकास का भी आधार बनाना है. हमारा संविधान हमें बहुत सारे अधिकार देता है. उन अधिकारों को हम तभी सुरक्षित रख सकते हैं जब हम
अपने कर्तव्यों को ईमानदारी से निभाएंगे। इसलिए आज मैं मतुआ समाज के सभी साथियों से भी कुछ आग्रह करना चाहूंगा। सिस्टम से करप्शन को मिटाने के लिए समाज के स्तर पर हम सबको जागरूकता को और अधिक बढ़ाना है। अगर कहीं भी किसी का उत्पीड़न हो रहा हो तो वहां जरूर आवाज उठाएं। ये हमारा समाज के प्रति भी और राष्ट्र के प्रति भी कर्तव्य है। राजनीतिक गतिविधियों में हिस्सा लेना हमारा लोकतांत्रिक अधिकार है, लेकिन राजनीतिक विरोध के कारण अगर किसी को हिंसा से डरा धमका कर कोई रोक తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న లోకలోకల నేపథ్యంలో సీనియర్లకు పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరికింది. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో రాహుల్తో టీ కాంగ్రెస్ సీనియర్లు భేటీ కానున్నారు. తెలంగాణ కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలతో పాటు ధాన్యం కొనుగోలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా స్ట్రైక్లో భాగంగా ఐఎస్ సదన్ చౌరాస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులను, ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేసి సైదాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ పరిపాలనలో ధరలకు రెక్కలు వచ్చి విపరీతంగా పెరుగుతున్నాయని, వాటిని కంట్రోల్ చేయమంటే ప్రభుత్వం అరెస్టు చేయడం ద్వారా దౌర్జన్యకాండ కొనసాగిస్తుందని ట్రేడ్ యూనియన్ నాయకులు చెప్పారు. ఇప్పటికే పెద్ద పెద్ద కంపెనీలు అయినటువంటి బిఎస్ఎన్ఎల్, ఇతర కంపెనీలను ప్రైవేటు వాళ్లకి అప్పచెప్పేదానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తుందని, పెద్ద పెద్ద కంపెనీలు అనే ప్రైవేటు వాళ్లకి అప్పగించడం ద్వారా భారతదేశ సాధికారతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని కార్మిక సంఘం నాయకులు తెలియజేశారు. పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు పెంచుతున్నటువంటి నరేంద్ర మోడీకి ఈ సమ్మె ద్వారా ప్రజలు బుద్ధి చెప్పారని, ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజా సమస్యలను పట్టించుకునే పెద్ద పెద్ద ప్రజా ఉద్యమాలు రూపొందుతాయని, నరేంద్ర మోడీని దించే వరకు పోరాటం కొనసాగుతుందని ఆల్ ట్రేడ్ యూనియన్ నాయకులు తెలియజేశారు. 9 తేదీలలో దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున సమ్మె చేస్తూ ఉన్నాయి. దాదాపు 30 కోట్ల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వము మొత్తం దేశంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క హక్కులను కాలరాయడం కోసము 4 లేబర్ కోడ్లు ఏవైతే తీసుకొచ్చిందో వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని, అలాగే పెరుగుతున్నటువంటి ధరలని కంట్రోల్ చేసి ప్రజలు జీవించేటువంటి పరిస్థితి కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, దాంతోపాటు దేశంలో పెరుగుతున్నటువంటి నిరుద్యోగము, అలాగే పేదరికాన్ని నిర్మూలించడం కోసము పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాలని ఈ రకమైనటువంటి డిమాండ్స్తో ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో ప్రజలందరూ కూడా మద్దతు ప్రకటించాలి, దీనికి అందరూ పాల్గొనాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క చెవులు వినిపించేలాగా, కేంద్ర ప్రభుత్వానికి దిమ్మె తిరిగేలాగా ఈ సమ్మెలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీని అడ్డుకోవాలని చెప్పి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. దీన్ని మేము నిరసన తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది. మీరు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే విధానాలు అవలంబిస్తున్నాయో విధానాన్ని ఏమంటే అడ్డుకోవాలని చెప్పి, ఆపాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ అన్ని ట్రేడ్ యూనియన్లుగా ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది. ఈ ఉద్యమంలో భాగంగానే మేము ఇక్కడ ఈ రాష్ట్ర రోగ కార్యక్రమం చేస్తున్నామని తెలియజేస్తున్నాం. కల్వకుర్తి దేశవ్యాప్తంగా ఉద్యోగ కార్మిక సంఘాలు తలపెట్టిన 2 రోజుల సార్వత్రిక సమ్మెలో భాగంగా 2వ రోజు కల్వకుర్తి ఉపతపాల కార్యాలయంలో ఎన్ఎఫ్పిఈ మరియు ఏఐజీడీఎస్యు యూనియన్ల ఆధ్వర్యంలో సమ్మె చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమలేష్ చంద్ర కమిటీ సిఫారసులను అమలు చేయాలని కోరారు. 18 నెలల డిఏ అండ్ డిఆర్ బకాయిలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామ్ కుమార్, రవి మరియు కల్వకుర్తి, మాచర్ల, మిడ్జిల్, వెల్దండ, అమన్గల్, కడ్తాల్, వంగూర్ తపాలా ఉద్యోగులు పాల్గొన్నారు. మార్చి నెలలో జరుగుతున్న ఈ 2 రోజుల
సమ్మె ముఖ్య ఉద్దేశము సేవ్ ద నేషన్ సేవ్ ద పీపుల్ అనే స్లోగన్తో మేము మొదలుపెట్టడం జరిగింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది 21వ సార్వత్రిక సమ్మె. ఈ సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, మొట్టమొదటిసారిగా ప్రైవేటీకరణను, వివిధ రంగాల ప్రభుత్వ సంస్థలను ప్రైవేటైజ్ చేయడం వలన ప్రజలకు వాటి సేవలు, ఆయా సంస్థల సేవలు దూరమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రైవేటీకరణను నిలిపివేయడంతో పాటు ఎన్పిఎస్ న్యూ పెన్షన్ స్కీమ్ని రద్దు చేసి ఉద్యోగికి రిటైర్మెంట్ అయిన తర్వాత ఉద్యోగ భద్రత కల్పించి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరించాలని డిమాండ్తోనూ, తర్వాత మా గ్రామీణ తపాలా ఉద్యోగులకు సంబంధించి కమలేశ్చంద్ర కమిటీలో ఇచ్చిన కొన్ని రకాల వాళ్లకు మేలు జరిగే కొన్ని రకాల అంశాలని తొక్కిపట్టి వాటి గురించి బయటికి ప్రచారం జరగనీయకుండా చేయడం అనేది తగింది కాదు. ఆ అంశాలన్నింటినీ అమలు చేయడం ద్వారా జీడిఎస్లకు న్యాయం చేయాలని చెప్పేసి అది ఒక డిమాండ్. తర్వాత కరోనా లాక్డౌన్ టైంలో 18 నెలల పాటు మా యొక్క డిఏడిఆర్కి సంబంధించిన మొత్తంని దాదాపుగా 36,000 కోట్ల అమౌంట్ని ఫ్రీజ్ చేసి ఉంచడం జరిగింది. ఇది కూడా ఆ ఫ్రీజ్ చేసిన మొత్తాన్ని తిరిగి విడుదల చేసి ఉద్యోగస్తులకి కరోనా లాక్డౌన్ టైంలో దేశానికి సేవ చేసినందుకు ఒక గుర్తింపు ఇవ్వాలని మా ప్రధానమైన డిమాండ్. అలాగే రీసెంట్గా ఇచ్చిన జీడిఎస్లకు సంబంధించిన సెలవుల విషయంలో వాళ్ళకి సెలవులు రాకుండా, ఒకవేళ వస్తే సబ్స్టిట్యూట్ పెట్టే అవకాశం కూడా లేకుండా చేయడం అనేది జరుగుతుంది. అది కూడా వెనక్కి తీసుకోవాలనేది ఈ స్ట్రైక్ యొక్క ప్రధాన ఉద్దేశం. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, కరీంనగర్ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన రాస్తారోకో చేశారు. అనంతరం వడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతూ విద్యుత్ ఛార్జీలు, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నాయని అన్నారు. పేద ప్రజలపై అధిక భారం మోపడం చాలా బాధాకరమన్నారు. పెంచిన ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు బతకడమే భారమవుతుందని పోటీపడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచడం చాలా దారుణమన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన విద్యుత్ ఛార్జీలు, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రజల పక్షాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పరిపాలన వచ్చిన తర్వాత 2014 నుంచి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మోడీ పరిపాలన వచ్చినాక సామాన్య ప్రజానికము, పేద ప్రజానికము నిత్యావసర వస్తువులు కానీ, గ్యాస్ సిలిండర్ ధర కానీ, అదేవిధంగా వాడుకున్నటువంటి కరెంటు, రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచిన కరెంటు ఛార్జీల విషయంలో కానీ, కేంద్ర ప్రభుత్వము డీజిల్పై, పెట్రోల్పై పెంచినటువంటి భారాన్ని కానీ సామాన్య ప్రజానికంపై తీవ్ర ఇబ్బందుల పాలడుతున్నారు. ఈరోజు నిత్యావసర వస్తువుల్లో పూట 1 కిలో మంచినీళ్ళ ప్యాకెట్ 230 రూపాయలు ఉన్నది ఈరోజు. అదే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత ఉండేది? 60 రూపాయలు, 70 రూపాయలు నూనె ప్యాకెట్ ఉండేది. అదే గ్యాస్ సిలిండర్ యొక్క ధర ఎట్లుండేది? 2014 ముందు ఎట్లుండేది? 430 రూపాయలు, 440 రూపాయలు గ్యాస్ బుడ్డి దొరికేది ఈ గ్యాస్ సిలిండర్. ఇవాళ ఈ గ్యాస్ సిలిండర్ ఎంత అయింది? 1080 రూపాయలు. ఈ 1080 రూపాయల కారకులు ఎవరు? కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి నరేంద్ర మోడీ, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి కేసీఆర్ ట్యాక్సీల రూపకంగా సిలిండర్పై రాష్ట్ర ట్యాక్సీ, జిఎస్టీ కానీ రాష్ట్ర కమిషన్ ట్యాక్సీ వేసి ఒక్కొక్క సిలిండర్కు 1000 చిల్లర సిలిండర్కు ఇలా వసూలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా కరెంటు ఛార్జు ఎంత బాధాకరమైన విషయం. కరెంటు వాడుతుంటే మనం ఎంత బల్బు వాడుకుంటామో, ఎంత ఫ్యాన్ వాడుకుంటామో, ఎంత కూలర్ వాడుకుంటామో అంత బిల్లు కడతాం. అట్లా కాదట, మనం వాడుకున్న బిల్లు ఒక ఎత్తు, మన డెవలప్మెంట్ ఛార్జ్ అట. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ పరిపాలన నుండి ఈ విధంగా ఎప్పుడన్నా ఎంతైతే కరెంటు వాడుకుంటారో అంతే బిల్లు వసూలు చేసింది. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొడుతూ మండల కేంద్రంలో ప్రజాబంద్ విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ఐఎఫ్టియు, పలు ప్రజా సంఘాలు, వామపక్షాలు, కార్మికులు పాల్గొని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మద్దతుగా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు తెలిపారు. కార్మిక తన్నీరు కృష్ణార్జునరావు, వెంకన్న, మండల కార్యదర్శి వెంకటేశ్వరరావు, బిల్డింగ్ వర్కర్స్ మండల కార్యదర్శి మాబు హమాలి, సంఘం నాయకులు బట్టు నరసింహారావు, మాల్యాద్రి, దమల దయాకర్ రావు, అంజయ్య, రామనాథం,
నాగేశ్వరరావు, గంపల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతారు. చేయాలని భారత వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె బంద్ జరగబోతుంది. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదింపజేసి 4 కోళ్లుగా విభజించి కార్మిక హక్కులు లేకుండా కార్మిక హక్కులు విదేశీ కార్పొరేట్ శక్తులకి స్వదేశీ కార్పొరేట్ శక్తులకి తాకట్టు పెట్టడానికి, కార్మిక హక్కులు లేకుండా చేయడానికి, కార్మికులు సమ్మె చేసే హక్కు లేకుండా చేయడానికి, కార్మికులు మరి పోరాడే హక్కు లేకుండా చేయడానికి కార్మికుల సంఘం పెట్టుకున్న జిల్లాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో కొత్త జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు, ఉద్యోగుల కేటాయింపుపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలని పాలనా సౌలభ్యానికి తగ్గట్లుగా ఉగాది నాటికి అంటే కొత్త తెలుగు సంవత్సరాదికి సిద్ధం చేయాలని గతంలో సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం గోలేటి గ్రామంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రోజున గోలేటి బస్టాండ్ నుండి సీఎం కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి ఉపేందర్, హెచ్ఎంఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ రాజబాబు, రాష్ట్ర నాయకులు బండారి తిరుపతి ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ 4 బొగ్గు బ్లాకులు సింగరేణికి కేటాయించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మోడీ, కేసీఆర్ది కార్మికులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని తెలిపారు. మోదీ ప్రభుత్వం జాతీయత, దేశభక్తి గురించి కబుర్లు చెబుతూ దేశ విధ్వంసకర విధానాలు అమలు చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని అన్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం జాతీయ సహజ వనరులను ప్రభుత్వ రంగ సంస్థలను కారచౌకగా స్వదేశీ, విదేశీ కార్పొరేటర్లకు అమ్మేస్తూ ఉందని, సింగరేణికి 4 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 44 కార్మిక చట్టాల వ్యతిరేకంగా పోరాటం చేయాలని అన్నారు. దేశవ్యాప్త సమ్మె సందర్భంగా 2 రోజులు నిన్న ఇవాళ జరిగినటువంటి సమ్మెలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా విప్లవం తెలియజేస్తూ, ఇప్పటికైనా మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వెంటనే దిగివచ్చి ఏదైతే ఈ కార్మికులు అంటే ఈ దేశ సంపద మొత్తం సృష్టికర్తలటువంటి కార్మికులు, కర్షకులు వీళ్ళంతా కూడా ఈ దేశ సంపద మొత్తం సృష్టిస్తే ఆ సంపద మొత్తం కూడా ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి సంపన్నులైనటువంటి అదానీలకు, అంబానీలకు అనుకూలంగా మొత్తం తయారు చేసి ఈ దేశ సంపద మొత్తం కొల్లగొట్టే కుట్ర జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఈ దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఏఐటీసీ కానివ్వండి, ఐఎఫ్టీ కానివ్వండి, ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా మొత్తం ఒక జేఏసీగా ఏర్పడి ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 75 స్వతంత్రాల సందర్భంగా ఇప్పటికైనా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ కేంద్ర ప్రభుత్వం కానీ మొత్తం దిగివచ్చి ఈ యొక్క కార్మిక చట్టాలను ఏదైతే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందో వాటి వెంటనే రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి కాంట్రాక్ట్ కార్మికులు ఎన్నిక సమయంలో ఈ యొక్క పాలకులు ఏం చెప్పిందంటే కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థ అంతా కూడా బానిస వ్యవస్థతో సమానం, వీళ్ళంతా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి లేకుంటే ఇతర ప్రభుత్వాల్లో బానిస బతికిళ్ళు వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అదానీలకు, అంబానీలకు ఈ కార్మిక చట్టాల మొత్తాన్ని కూడా అనుకూలంగా తయారు చేసి కార్మిక వ్యతిరేకంగా తెచ్చేటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, అలాగే ఈ కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలని ఈ ప్రధానంగా మరి ఈ 2 రోజుల సమ్మెలో ఈ సమ్మె అంతా కూడా విజయవంతమైంది. ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మిక వర్గాలందరికీ కూడా జేఎస్ తరఫున ప్రత్యేకమైన విప్లవం తెలియజేస్తున్నాం. మరి ఇప్పటికైనా
ఏదైతే 4 బొగ్గు బ్లాకులు ఉన్నాయో ఈ బొగ్గు బ్లాకులను వెంటనే సింగరేణికి కేటాయించాలని, అలాగే మరి ఈ నిత్యావసర వస్తువులు మొత్తం అంటే వెంటనే తగ్గించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి ఈ యొక్క కార్మిక చట్టాలు ఏవైతున్నాయో కార్మికులు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి చదువుకున్నటువంటి 44 కార్మిక చట్టాలు ఉన్నాయి. ఈ కార్మిక చట్టాలన్నీ కూడా యథావిధిగా కొనసాగించాలని, అలాగే కార్మిక వ్యతిరేకటువంటి 4 లేబర్ కోడ్లు తెచ్చిళ్ళు. ఈ లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మరి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే దిగివచ్చి ఈ కార్మికులు ఏవైతే న్యాయమైన డిమాండ్లు కోరుకున్నారో వీటిని వెంటనే సమస్య పరీక్షించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరింత దూకుడు పెంచింది. ఈడీ వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్తో తెలంగాణ ప్రభుత్వ అధికారులు కదలిక మొదలైంది. ఇప్పటికే ఈడీ అడిగిన అన్ని వివరాలను ఇచ్చేసిన ఎక్సైజ్ శాఖ తాజాగా తెలంగాణ హైకోర్టుకు 800 పేజీల నివేదికను సమర్పించింది. వీటితో పాటు 12 కేసుల ఎఫ్ఐఆర్ల ఛార్జిషీట్లు, స్టేట్మెంట్లు, నిందితులు, సాక్షుల వివరాల సేకరణ, సినీ తారలకు చెందిన 600 GB వీడియో రికార్డులను అందజేసింది. 10 ఆడియో క్లిప్స్, కాల్ డేటాను హైకోర్టుకు సమర్పించింది. ఈ సాక్ష్యాలన్నింటినీ హైకోర్టు ఈడీకి అందజేసింది. దీంతో ఇక ఈ కేసులో ఈడీ విచారణ మరింత వేగవంతం కానుంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరింత దూకుడు పెంచింది. భారత్లో అత్యంత విలువైన సెలబ్రిటీ 2021గా భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ నిలిచాడు. అంతకు ముందేడాదిలో పోలిస్తే కోహ్లీ సంపద తగ్గిన సెలబ్రిటీలందరితో పోలిస్తే బ్రాండ్ విలువ పరంగా ఆయనే అగ్రస్థానంలో ఉన్నారు. 2020లో కోహ్లీ బ్రాండ్ వాల్యూ $23.77 కోట్ల ఉండగా 2021లో $18.57 కోట్ల అంటే 1400 కోట్ల రూపాయలకు పరిమితమైనట్లు కన్సల్టెన్సీ సంస్థ డఫ్ అండ్ ఫెల్పల్స్ తెలిపింది. వరుసగా 5 ఏళ్లుగా ఈ జాబితాలో కోహ్లీనే టాప్లో ఉంటున్నాడు. కోహ్లీ తర్వాత స్థానాన్ని $15.83 కోట్ల బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ఆక్రమించారు. రణ్వీర్ తర్వాత $13.96 కోట్ల హిందీ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నిలిచారు. ఒలింపిక్ విజేత పివి సింధు $2.2 కోట్ల 20వ స్థానం దక్కించుకున్నారు. అంతర్జాతీయ అంశాలు దేశీయ మార్కెట్లపై అనుకూల ప్రభావాన్ని చూపాయి. దీంతో బుధవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ సంక్షోభానికి దౌత్యపరమైన పరిష్కారం దిశగా అడుగులు పడడం, బాండ్లపై రాబడులను పరిమితం చేసేందుకు బ్యాంక్ ఆఫ్ జపాన్ సరళతర ద్రవ్య పాలసీ విధానానికే మొగ్గు చూపడం వంటి అంశాలు మదుపర్లు ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ఉదయం 9:20 సమయానికి దేశీయ స్టాక్ మార్కెట్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్సీ సెన్సెక్స్ 322 పాయింట్లు పెరిగి 58,266 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు బలపడి 17,409 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుంది. కాగా టాటా కాన్స్, హీరో మోటో కార్ప్, అలాగే టాటా మోటార్స్, కిప్లా, ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకి షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఓఎన్జీసీ, హిందాల్కో, JSW స్టీల్, టాటా స్టీల్, టెక్ మహేంద్ర, ఐటీసీ, కోల్ ఇండియా, సన్ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇమ్రాన్ ఖాన్ కౌంట్ డౌన్ స్టార్ట్స్, ఓటింగ్కు దూరంగా ఉండాలని పిలుపు. కేంద్ర పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి, బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చిన ప్రధాని మోదీ. రాహుల్ను కలవనున్న టీ కాంగ్రెస్ సీనియర్లు. ఢిల్లీలో రాహుల్తో భేటీ కానున్న టీ కాంగ్ సీనియర్లు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు, కేసును మరింత వేగవంతం చేసిన ఈడీ. అత్యంత విలువైన సెలబ్రిటీగా కోహ్లీ, వరుసగా 5వ ఏడాది టాప్లో నిలిచిన విరాట్. కలిసొచ్చిన ఉక్రెయిన్ రష్యా పరిణామాలు, లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.